లేయర్స్గా సింపుల్గా ఇట్లా అనేసుకుంటే కొంచెం ఇట్లా పట్టుకుని వేసుకుంటే ఏంటంటే ఫ్రంట్ అంతా ఇట్లా కవర్ చేసేసుకున్నాం కదా, ఇలా ఇదన్నమాట. కానీ పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇవాళ రేపు మనం అందరం ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే గ్రే హెయిర్స్, అంటే జుట్టు తొందరగా తెల్లబడిపోవటం. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరికీ కూడా తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుంది. అయితే అదే అలా ఉంచేస్తే ప్రాబ్లం ఏంటి అంటే, మనకి ఎంతైనా అండి ఆ జుట్టు తెల్లగా ఉందనుకోండి, కొంచెం మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉండదు. అదేదో పెద్ద ఏమంటారు, కొంచెం ఒంట్లో బాగోపోతే ఎలా ఉంటుంది, అలా ఫేస్ డల్గా అట్లా ఉంటుంది అనమాట. నా వరకు నాకైతే మాత్రం చక్కగా హెయిర్ కలర్ చేసుకున్న రోజున ఫ్రెష్గా ఏదో ఫేషియల్ చేసుకున్నట్టు అనిపిస్తుంది, ఫేస్ నీట్గా అనిపిస్తుంది. సో నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు కాదు, గత 15-16 ఏళ్ళ నుంచి నేను థైరాయిడ్కి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. సో అప్పటి నుంచి దాదాపుగా 15 ఏళ్ళ నుంచి కాదులేండి, ఒక 10 ఇయర్స్ నుంచి అయితే మాత్రం హెయిర్ కలర్ వాడుతూనే ఉన్నాను. నేను ఆల్రెడీ చెప్పున్నాను, హెయిర్ కలర్ వాడుతూ ఉన్నప్పుడు నాకు ఇంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. సో మధ్యలో ఏంటంటే మెహందీ, అలాగే హెన్న ఇండిగో పెట్టుకొని కొన్ని రోజులు అట్లా కంటిన్యూగా చేసుకున్నాను. కాకపోతే నాకు ఎందుకనో హెన్న పెట్టుకున్నప్పుడు తలనొప్పి వస్తుంది అనమాట రీసెంట్గా. అందుకని చెప్పి ఇంకా అది ఆపేసి మళ్ళీ హెయిర్ కలర్కే వచ్చాను. టచ్ వుడ్ ఇప్పుడైతే మాత్రం ఏమీ నాకు స్కిన్ ఇరిటేషన్ ఇట్లా ఏం అనిపించట్లేదు. కాకపోతే యూజువల్గా హెయిర్ కలర్ వేసుకునే వాళ్ళు ఏ కలర్ వేసుకుంటే ఎవరికి సెట్ అవుతుంది ఏంటి అనేది తెలియక మన స్కిన్ టోన్కి అకార్డింగ్ కాకుండా, మన జుట్టు కలర్ ఏంటనేది కాకుండా ర్యాండమ్గా తెచ్చుకొని వేసుకుంటారు. దానివల్ల ఏంటంటే అదేదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది చూద్దాం ఇవాళ. అలాగే నేను అప్లై కూడా చేసుకుని చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే అండి చిన్న టిప్స్. ముందు మనం హెయిర్ కలర్ వేసుకునేటప్పుడు అసలు మన జుట్టు కండిషన్ ఏంటి, మొత్తం హెయిర్కి వేసుకోవాలా లేదంటే జస్ట్ టచ్అప్ కోసం వేసుకోవాలా అనేది చూసుకోవాలి. ఒకవేళ మొత్తం హెయిర్కి వేసుకోవాలి అంటే కనుక మొత్తం మనం కలర్ అంతా ఒకసారి కలుపుకోకూడదండి. ఫాస్ట్ అప్లికేషన్ వచ్చిన వాళ్ళైతే పర్లేదు, కానీ లేదు అంటే కనుక కలర్ అంతా ఒకసారి కలుపుకోవద్దు. సగం ముందు కలుపుకొని సగం తర్వాత కలుపుకోవాలి. రెండోది, మన న్యాచురల్గా మన హెయిర్ ఏ కలర్లో ఉంది అనే దానికి రిలేటెడ్గా మనం కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మనం కలర్ తీసుకునేటప్పుడు దాని మీద మెన్షన్ చేసి ఉంటుందండి. మామూలుగా బ్రాండెడ్ వాటికైతే చిన్న చిన్న ప్యాకెట్స్. ఈ హెయిర్ డై వేరు, హెయిర్ కలర్ వేరండి. హెయిర్ డై అయితే మాత్రం చాలా రఫ్ అయిపోతుంది, జుట్టుని ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అనమాట. హెయిర్ కలర్ వాడుకోవడం మంచిది. అంటే బేసిక్గా రెండిటికి పని ఒకటే, కానీ కొంచెం బ్రాండెడ్వి తీసుకుంటే ఏంటో అంటారు కదా, గుడ్డిలో మెల్ల అని చెప్పి, ఇదేదో మంచిది అని కాదు, కానీ తప్పదు కనుక మనం వాడుకుంటున్నాము. సో నేనేం వాడతాను ఏంటనేది ఒకసారి క్లియర్గా చూపిస్తాను, చూడండి ఏ నెంబర్ ఏంటనేది. మార్కెట్లో అయితే డిఫరెంట్ కంపెనీస్ వస్తాయండి. నేనైతే మాత్రం గార్నియర్ది వాడతాను, ఇంకొకటి లారియల్ది వాడతాను. లారియల్ది ఎక్కువ రెగ్యులర్గా లారియల్ వాడతాను. దానిలో కనుక నాకు ఈ బ్రౌన్ షేడ్ లేదు అంటే కనుక గార్నియర్ తీసుకుంటాను. ఈ రెండు ఆప్షన్స్ అనమాట. నేను వేసుకునే చెప్తున్నానండి, మీ ఇష్టము. ఇక్కడ నేనైతే 4 నెంబర్ వాడతాను. బ్రౌన్ కలర్ ఉన్నది తీసుకుంటాను అనమాట. అంటే మన హెయిర్ ఏ కలర్ ఉంటుందో దానికి రిలేటెడే తీసుకోవాలి. మరి బ్లాక్ తీసుకుంటే మరి నల్లగా ఏదో బుట్ట పెట్టినట్టు ఉంటుంది అనమాట, విగ్గు పెట్టినట్టు. అంటే నాకు సెట్ అవ్వదు. మీ కలరు నిజంగా అంత నల్లగా ఉంటుంది అనుకున్నప్పుడు ఆ బ్లాక్ తీసుకోవాలి, లేదంటే బ్రౌన్ తీసుకోవాలండి. ఒకవేళ ఇంకా లైట్ షేడ్ కావాలనుకుంటే లైట్ బ్రౌన్ కూడా ఉంటుంది. నాకైతే నా హెయిర్కి ఈ కలర్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇది మీకు ప్రైస్ వచ్చి 219 రూపీస్ అట్లా ఉంటుంది. సో దీనిలోకి ఇట్లా మనకి వస్తాయి అన్నమాట.
డెవలపర్ వస్తుంది ఒకటి, ఇది కలరు క్రీమ్ హెయిర్ కలర్ అనమాట. ఇది డెవలపరు. ఇంకా దీనిలోనే ఇట్లా గ్లౌజు, కండిషనర్, ఇట్లా 2 పౌచ్లు వస్తాయండి. మనం అంటే సింగిల్ యూజ్కి కాకుండా 2 సార్లు వేసుకున్నప్పుడైనా కానీ ఒకటొకటి వాడుకోవడానికి వీలుగా వస్తుంది. సో దీనిలో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అనమాట. తెలుగులో కూడా ఉంటాయి. సో ఇది మనం ఈ 2 ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసుకోవాలండి. అంటే టచ్అప్ కోసం అయితే కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే టచ్అప్ కోసమే కనుక ఇదిగోండి ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. దీనికి బ్యాక్ సైడ్ ఇట్లా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది మిక్స్ చేసుకునే లోపల ఒక చిన్న స్టెప్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మిక్స్ చేసుకుంటే రెడీగా ఉంటుంది అనమాట మనం వేసుకోవడానికి వీలుగా. హెయిర్ అసలు చిక్కులు లేకుండా తూకున్నాక ఇక్కడ కొంచెం మనం ఫోర్ హెడ్కి అలాగే మెడకి కొబ్బరి నూనె కానీ లేదంటే ఏదైనా మాయిశ్చరైజర్ కానీ రాసుకోవాలండి. సో దట్ ఏంటంటే మనకి ఇక్కడ అనవసరమైన ప్లేసుల్లో హెయిర్ కలర్ ఏదైనా పొరపాటుగా అంటినా కూడా మనకి అది ప్యాచెస్ లాగా కనపడకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో అలా మనకి ఏది వీలైతే అది చక్కగా ఇట్లా కొంచెం హెయిర్ అంతా పైకి అనుకుని ఇక్కడ కొబ్బరి నూనె బెస్ట్. ఇట్లా కొంచెం మొత్తం జుట్టు అంతా కూడా ఇట్లా లాగి రాసుకోవాలన్నమాట. సో దట్ మనకి మళ్ళీ మనం హెయిర్ కలర్ వేసినప్పుడు ఈ టిప్స్కి ఉండిపోకుండా మెడకి బ్యాక్ సైడ్ అట్లా అంతా కూడా రాసేసుకొని అప్పుడు ఈ మనం క్రీమ్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ క్రీమ్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా నా హెయిర్ అయితే మాత్రం ఇట్లా వైట్గా మెయిన్ ఫ్రంట్ పార్ట్లోనే అవుతుంది అనమాట. ఇట్లా ఇవ్వండి, మిగిలిందంతా అలాగే ఉంటుంది. సో అందుకని వీటిని పర్మనెంట్ హెయిర్ కలర్స్ అంటారు. జస్ట్ మనకి లోపల నుంచి వచ్చే గ్రోత్ మాత్రం వైట్గా వస్తుంది, మిగిలిందంతా కూడా మనం వేసిన కలర్ అట్లాగే ఉంటుంది, అదేం పోదు. సో ఎప్పటికప్పుడు ఆ గ్రోత్కి మనం టచ్అప్ చేసుకుంటూ ఎప్పుడన్నా ఒక 3-4 మంత్స్కి అట్లా లెంత్ కూడా ఒకసారి మనం వేసుకుంటే సరిపోతుంది అనమాట. మొత్తం ఓవరాల్ హెయిర్ కూడా వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం కలర్ వేసుకున్నప్పుడు కొన్ని ప్లేసెస్లో కలవక అలా ఎక్కడన్నా 1-2 హెయిర్ ఉండిపోయింది అనుకోండి, సో అది కూడా మనకు కలిసిపోతుంది. దీనిలో గ్లౌజెస్ వస్తాయి, ఇట్లా మనం గ్లౌజ్ కంపల్సరీ వేసుకోవాలి. అండ్ ఇంకొకటి అండి, పూర్తిగా షాంపూ చేసుకుని డ్రై అయినాక మంచి అంటే క్లీన్గా ఉన్న హెయిర్కి ఎప్పుడు హెయిర్ కలర్ వేసుకోవాలి. రెండోది తడిగా ఉండకూడదు జుట్టు, మనకి పని చేసి చెమట ఉన్నప్పుడు అట్లా వేసుకోకూడదు. సో ఇలా కొంచెంగా తీసుకుంటూ ఇదిగోండి ఇట్లా నేను టచ్ అప్పే కనుక ఇట్లా కొంచెం ఇలా వేసుకుంటూ నేను కెమెరాలో చూసుకుని వేసుకుంటున్నానండి. ఇదిగోండి దీనికి బ్యాక్ సైడ్ ఇట్లా తీసుకుని లేయర్స్గా ఇలా వేసేసుకోవాలన్నమాట. దాని మీద ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఎంతసేపు ఉంచాలి అనేది దాన్ని ఫాలో అయిపోతే బాగుంటుంది. మీరు ఏ బ్రాండ్ తీసుకుంటే దానికి అకార్డింగ్గా ఇలా. కాకపోతే మనం చక్కగా ప్యాచ్ లేయర్స్ వైజ్ ఇట్లా తీసుకోవాలి. మనకంటే ఎక్కడైతే హెయిర్ కలర్ తోటి కవర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ని మనం ఇట్లా అప్లై చేసుకొని కవర్ చేసేసుకోవాలన్నమాట. ఆ ప్లేస్లో ఇలా అప్లై చేసుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, దీంతో సింపుల్గా ఇట్లా అనేసుకుంటే మీకు లైన్ వచ్చేస్తుంది. మళ్ళీ సపరేట్ దూవిన అట్లా ఏం అవసరం లేదు, ముందే చిక్కు తీసేసుకుంటే జుట్టుకి బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇమ్మీడియట్గా షాంపూ కూడా ఏం అవసరం లేదండి. హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత టచ్అప్ అయితే హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత జస్ట్ వాష్ చేసేసుకోవాలి చల్లటి నీళ్ళతోటి. అస్సలు వేడి నీళ్ళు వాడద్దు, చల్లటి నీళ్ళతోటి వాష్ చేసుకోవాలి. ఇంకా ఆ కండిషనర్ అప్లై చేసేసుకోవాలి హెయిర్ లెంత్కి, రఫ్గా అవ్వకుండా ఉండడం కోసం. ఇక్కడ చూస్తే ఇవి కొంచెం చూసుకుని జాగ్రత్తగా రాసుకోవాలండి. మనం ఎప్పుడు కూడా ఈ టిప్స్కి వేసుకునేటప్పుడు జుట్టుని కొంచెం ఇట్లా పట్టుకుని వేసుకుంటే ఏంటంటే మరీ మొహం మీదకి అంటకుండా ఉంటుంది. నాకు ఇక్కడ కెమెరాలో చూస్తున్నాను కనుక అంత కంఫర్ట్గా అనిపించట్లేదు. ప్రాసెస్ అయితే అర్థమైంది కదా మీకు. సో ఇదే టైప్లో అంతా వేసేసుకోవాలి.
కలర్ వేసుకుని మనం పని చేసుకుందాము అనుకుంటే కుదరదు, చెమట పోస్తుంది కనుక అట్లా కుదరదు. మనం ఖాళీగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఒకవేళ మొత్తం హెయిర్కి ఉందనుకోండి, బ్యాక్ సైడ్ కూడా సింపుల్, నాకు బ్యాక్ ఉండదు, ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ అంతా ఇట్లా కవర్ చేసేసుకున్నాం కదా, ఇలా తీసుకుంటూ ఏ పై మనం టెయిల్ కోమ్తో ఇట్లా తీసుకుంటూ వెనక వైపు కూడా సేమ్ మనం అదే పద్ధతిలో ఇట్లా ఇదిగోండి ఇట్లా వేసేసుకోవడమే. ఏ పై మనము చక్కగా వెనక నుంచి కూడా తీసుకోవచ్చండి. ఇట్లా సింపుల్గా తీసుకుని ఒక చేతితోటి హెయిర్ని ఇలా పట్టుకుని ఇలా వేసేసుకోవడమే. నాకు లేదు వెనకంతగా, సో వెనక నేను అందుకని వేయట్లేదన్నమాట. అది సింపుల్గా ఇప్పుడు ఓన్లీ ఇట్లా టచ్అప్ అయితే 2 to 3 times వస్తుందండి. మనకి ఉన్న జుట్టును బట్టి అనమాట. ఒత్తుగా ఉంటే ఎక్కువ పడుతుంది కదా, అట్లా నాకైతే 3 timesకి వస్తుంది. పలుచుగా ఉన్న వాళ్ళకైతే 4 సార్లు అయినా వస్తుంది టచ్అప్ కోసం అయితే. అది సో దీన్ని మనం మంచిగా ముడేసేసుకొని ఒక ½ hour పాటు చెప్పాను కదండి. ఇవన్నీ నేను కొంచెం దగ్గరగా చూసుకుని పెట్టుకుంటాను, నాకు కెమెరాలో అర్థం కావట్లేదు, మళ్ళీ ఫేస్ కంటేస్తుంది. ఒక ½ hour తర్వాత వాష్ చేసేసుకోవడమే. ఇదిగోండి చూసారా, చక్కగా మనకి చక్కగా మంచిగా కలర్ వచ్చేసింది. ఇక్కడ స్కిన్ అనేది ఉంటుంది చూడండి, ఇట్లా వేసుకుంటే ప్రాపర్గా ఉంటుందన్నమాట. ఇది పూర్తిగా డ్రై అయిపోయినాక కోమ్ చేసుకున్నాక చూపిస్తున్నాను మీకు. ఇది ఓకే, ఇదిగోండి చక్కగా వస్తుంది ఇదన్నమాట. కానీ ఇదొక పని అండి, పెద్ద పని. చూసారు కదండి, బిఫోర్ ఆఫ్టర్ కూడా చూపించాను మీకు. ముఖ్యంగా చేయకూడనిది, మనం మురికి తల మీద అసలు హెయిర్ కలర్ పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా. అది మనం వాష్ చేసినప్పుడు తొందరగా వాష్ అవుట్ అయిపోతుంది, నీట్గా అనిపించదు అనమాట. జుట్టు కూడా రఫ్గా ఉన్నట్టు అట్లా అవుతుంది. ఆల్రెడీ మట్టి ఉన్న తల మీద షాంపూ చేసినప్పుడు చక్కగా హెయిర్ కలర్ పెట్టుకోండి. అంటే షాంపూ చేసి ఆరిన తర్వాత, కుదిరితే అదే రోజు, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చు. మరీ ఇంకా మనం వాళ్ళు తలస్నానం చేయాల్సిన రోజు అనుకున్న రోజు అయితే మాత్రం హెయిర్ కలర్ పెట్టుకోవద్దు. అలాగే ఆయిల్ ఉన్న హెయిర్కి కూడా హెయిర్ కలర్ ఎప్పుడు పెట్టుకోవడానికి పనికిరాదండి. ఇంకొకటి, మనం ఆల్రెడీ మెహందీ కానీ లేదు అంటే కనుక వేరే ఇంకేదన్నా పద్ధతులు, మెహందీనే లేండి, ముందు మెహందీ పెట్టుకుని ఉన్న తలకైతే కనుక మనకు ఒకటేసారికి హెయిర్ కలర్ అనేది ప్రాపర్గా రాదు. సో రాలేదని ఏం టెన్షన్ పడద్దు, నెక్స్ట్ టైం పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా దాని మీద ఎంత టైం అయితే వాళ్ళు చెప్తారో, ½ hour అని చెప్తే ఒక 5-10 minutes అటు ఇటు పర్లేదు. కానీ ఇంకా అది అలా పెట్టేసుకుని మన పనులు మనం చేసుకుంటూ ఉండొచ్చులే అంటే జుట్టు రఫ్ అయిపోతుంది. సో టైం అయిపోగానే మనం ప్రాపర్గా కడిగేసుకోవాలి. వేడి నీళ్ళు అసలు ఎప్పుడు వాడొద్దండి హెయిర్ కలర్ వాష్ చేయడానికి, చల్లటి నీళ్ళు మాత్రమే వాడుకోవాలి. కండిషనర్ పెట్టినప్పుడు కూడా చల్లని నీళ్ళతోటి ఎప్పుడు కడుక్కోవాలి. కండిషనింగ్ అయినాక జుట్టుకి, ఇప్పుడనే కాదండి, హెయిర్ కలర్ వాడేవాళ్ళనే కాదు, నార్మల్ వాళ్ళు కూడా కండిషనింగ్, మనం కండిషనర్ హెయిర్కి అప్లై చేసినప్పుడు ఆ కండిషనరు మనకు అసలు జుట్టు మీద కొద్దిగా కూడా లేకుండా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలండి. సో ఎక్కువ నీళ్ళతోటి మనం మంచిగా హెయిర్ అనేది వాష్ చేసుకోవాలన్నమాట. అది ఎప్పుడు కూడా తడి జుట్టుని బడా దువ్వద్దు. ఇది కూడా ముఖ్యంగా జుట్టు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ముఖ్యంగా పాటించవలసిన నియమాలు అనమాట. ఇంకా హెయిర్ కేర్కి సంబంధించిన షాంపూ ఒకటి హోమ్మేడ్ చేసుకోవచ్చు, నేను వాడతాను. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక అడగండి, నేను కామెంట్స్లో అడగండి, ఎక్కువ మంది అడిగితే కనుక చేసి చూపిస్తాను. సో ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.